హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, మన వ్యూవర్స్కి అందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే మీరందరూ ఖాన్ మైండ్ ఛానల్ని చాలా వ్యూవర్స్ చూస్తున్నారు. కానీ ఒక చిన్న మనవి ఇక్కడ, మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, అదేవిధంగా కామెంట్స్ కూడా చేయడం లేదు ఫ్రెండ్స్. అది మీరు ఇంప్రూవ్మెంట్ చేశారంటే నాకు చాలా మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. నేను ఇలాంటి వీడియోలు ఇంకా తేవాలనిపిస్తుంది. చాలా తొందరగా తెస్తాను. లేట్గా చేసే ఆడియోలు కూడా మీకు ఇంకా చాలా ఫాస్ట్గా వచ్చేటట్టు కూడా నేను చేయగలుగుతాను. ఎందుకంటే ఈ మీరు కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేశారంటే 100% మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను చాలా ఫాస్ట్గా. ఇక్కడ సండే రోజు కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్న రికవరీ ఏజెంట్. అంటే సండే రోజు కాల్ చేసి డిస్టర్బ్ చేసినా కానీ ఆ రికవరీ ఏజెంట్ ఏం చేశాను, కామెడీగా మాట్లాడినాను. కామెడీగా ఎందుకు మాట్లాడినాను, వీళ్ళకి సండే రోజు కానీ నేషనల్ హాలిడే రోజు కాల్ చేసే రైట్స్ లేదు. కానీ వాళ్ళకి రైట్స్ ఎవరు ఇచ్చారు, వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. కానీ ఆర్బీఐ ఎక్కడ ఇవ్వలేదు ఫ్రెండ్స్, అది ఎక్కడ దొరకదు కూడా. ఎందుకంటే అప్డేట్ చేయలేదు క్లియర్గా. అవి చేశారంటే వీళ్ళు సండే రోజు కాల్ చేయలేరు. కానీ గూగుల్లో మీరు సెర్చ్ చేసినప్పుడు కామెంట్ షో చేస్తుంది, ఏమని, టైమింగ్ మీకు 8 to 7 అని చెప్పేసి. కానీ ఇక్కడ సండే రోజు కాల్ చేయడానికి రైట్స్ లేదు ఫ్రెండ్స్ ఎవరికి. మీకు అవసరం ఉంటే మాట్లాడండి, లేకుంటే ఫోన్ కట్ చేసేయండి, ఇబ్బంది ఏం లేదు. అడిగి విందామా? ఫోన్ తీసుకున్నారు ఎందుకు సార్ కట్టండి? ఎవరు మాట్లాడేది? మీరు ఎవరు? పాకెట్ లో నుంచి కాల్ చేస్తున్నాను సార్. ఏమైంది సార్ లోన్ అమౌంట్? ఎందుకు చేస్తున్నారు? లోన్ తీసుకున్నావు కదా, కట్టు ఫస్ట్. వాళ్ళకి కాల్ చేయమా? డార్లింగ్ నువ్వేనా? డార్లింగ్ బాగున్నావా? కాదు, ఒక నిమిషం ఉండు. నీ డార్లింగ్ ఎవరంటే ఉండి చెప్తా. పిల్లం నెంబర్ పెట్టినావో లేదో ఫోన్ చేయమను. మా ఫోన్ చేస్తుంది. ఏమని? నీకేం మాట్లాడాలో అదంతా మాట్లాడుతుంది సాయంత్రం. అలాగా? లోన్ తీసుకొని కట్టేదానికి గతి లేదు కానీ ఏం మాట్లాడుతున్నారు చూడండి. కట్టే గతి లేదు. ఫస్ట్ 10,000 లోన్ తీసుకున్నది కట్టేదానికి గతి లేదు. మాటలు చూడండి ఎట్లా మాట్లాడుతున్నారు. మాటలు చూడండి సార్, ఫస్ట్ మాటలు చూడండి సార్. మొగంతో రాత్రి గొడవ పడి ఇప్పుడు డ్యూటీకి ఎక్కినావా? ఆ కోపం అంతా ఇప్పుడు నా మీద తీర్చున్నావా? అత్తమామతో గొడవ పడి వచ్చావా? నువ్వు పిల్లంతో గొడవ పడినా ఎట్లా? సండే రోజు ఎవడు నాకు తెలియదు కాలేదులే. సండే రోజు కాల్ చేయమని ఏ గారికి చెప్పినాడు నీకు? సండే రోజు లోన్ కట్టకూడదని ఏమన్నా రూల్ ఉందా? సండే రోజు కట్టకూడదని ఏ రూల్స్ లో ఉంది నీకు? సరే సండే రోజు కడతాను. నాకు ఏ బ్యాంక్ పోమంటావు చెప్పు. సరే ఇప్పుడే కడదు. నువ్వు ఇప్పుడే లైన్ లో ఉండి కట్టు. నువ్వు అంత ఇది ఉంటే నీకు. లైన్ లో కాదే, మర్యాద మర్యాద రామన్నా, నీకు మర్యాద లేనప్పుడు మర్యాద లేని వ్యక్తులతో ఇలాగే మాట్లాడతాం. ఇలాగే మాట్లాడతావు? ఏం తాగినావు పొద్దున్న సండే అనేసి? కరెక్ట్ క్యాచ్ చేసినావు. అందుకే సండే రోజు ఫోన్లు చేయొద్దు. నేను మాట్లాడేది నీకు చేయకూడదు కానీ నీ కొలీగ్స్ కి అందరికి చేయొచ్చు కదా. వాళ్ళకేసి వాళ్ళ దగ్గర ఇప్పించుకో. సరేలే, వాళ్ళు కాల్ చేసి మాట్లాడతారు. సరేలే, వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు మాట్లాడతారు కదా. వాళ్ళ దగ్గరికి ఇప్పించుకో. మళ్ళీ నా దగ్గరికి రావద్దు. నువ్వు తిరిగి నా కాళ్ళ దగ్గరికే రావాలి. వస్తావా? చేసుకుంటావా? నీ మీద పెట్టేసుకున్నా నువ్వు చేసి వాళ్ళ దగ్గర కొద్దిగా అడిగి ఇప్పించుకొని నా కొద్ది ఇచ్చేయి. అలా వస్తుందంటే ప్రాసెస్ స్టార్ట్ చేసుకో. నేను అడుక్కో. అడుక్కో ఇస్తే తీసుకో. ఫోన్లు ఎత్తట్లేదే, వాళ్ళ ఫోన్లు ఎత్తట్లేదే. నేనేం చేయమంట దానికి? నువ్వు ఫోన్ ఎత్తమని చెప్పు. నువ్వు చెప్పెట్టినావేమో ఫోన్లు ఎత్తద్దు వాళ్ళ ఫోన్లు అనేసి. ఎవరికి ఇలాంటి లంక పంచాయతీలోనే నేను పెట్టుకోను. చెప్పండి, నాకు అలా బాడు బుద్ధులు లేవు. లోన్ తీసుకొని ఫ్రాడ్ పని చేసేది బాగా అట్లాంటివి ఉన్నాయి. ఎవడు ఫ్రాడ్, నువ్వా నేనా? మీరు ఫ్రాడ్ సార్. లోన్ తీసుకొని కట్టకుండా ఉన్నారు, ఆగిపోయినారు. ఈ మీరు అనే పదం నీ నోట్లో బాగా లేదు. ఇందాక ఎలా మాట్లాడినా అలాగే మాట్లాడు. మీరు అనే పదం స్టార్టింగ్ లో వస్తే బాగుండేది. అది కాకుండా వేరే పదం యూజ్ చేసావు కదా. ఏం పదం యూజ్ చేశాను సార్? అబ్బా మళ్ళీ సార్, అయ్యో అమ్మా, ఏం పదం యూజ్ చేశాను చెప్పండి సార్. నా గుండె జారిపోతుంది ఈ సార్ అనేసరికి. సార్ అనే పదం మీ నోట్లో నుంచి వస్తే నాకెక్కడో కారిపోతుంది. మళ్ళా
మీ పని మాట ఉండదా? మీ మొగుళ్ళతో, మీ అత్త మామలతో, పిల్లలతో పని చేసుకోవాలని ఏం ఉండదా మీకు? సండేలు గిండెలని? అట్లాంటివి ఏం లేదు సార్, ఎందుకంటే నాకు పెళ్లి కాలే కాబట్టి. సరే మీకు పెళ్లి కాలని కానీ మీకు అమ్మ నాన్న ఉన్నారు కదా, వాళ్ళని కొద్దిగా చేసి పని చూసుకో, సేవ వాళ్ళు చేసుకో. చూసుకోవాలంటే ఫస్ట్ నేను కష్టపడాలి కదా సార్. కష్టపడడానికి ఇలాంటి పాడు పనులు చేయకు తల్లి, సరేనా? ఏం పడి పని చేస్తున్నాను సార్. ఈ సండే రోజు రక్తం తాగను. అంటే ఇంకో రోజు అంటే రేపు కాల్ చేసి రక్తం తాగేదా సార్? 100% తాగు, ఏం ఇబ్బంది లేదు. రేపు అట్లయితే రక్తం తాగితే లోన్ కట్టేస్తారా సార్? ఖచ్చితంగా. రేపు ఎన్ని గంటలకు కడతారు సార్? నేను చెప్తున్నా, ప్రామిస్ చేస్తున్నా. ఏం పేరు చెప్పావు తల్లి నీ పేరు? సార్ నా పేరు దివ్య సార్. దివ్య గారు, రేపు కాల్ చేసి ఎంతసేపు మాట్లాడతారో కాల్ చేయండి. నేను మీ ఓపికని టెస్ట్ చేస్తా. నాకు ఓపిక వద్దు సార్, నాకు లోన్ కట్టేస్తే చాలు నాకు. లేదు ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎలాగైనా లోన్ కట్టించాలని ఫిక్స్ అయినారు కదా మీరు, రిలేషన్ చేసి వాళ్ళ చేసి ఇలా చేసి. నేను అదే అడుగుతున్నా సార్. ఇప్పుడు సరే సార్, ఇప్పుడు లోన్ తీసుకొని 42 days అవుతుంది, ఇంతవరకు కట్టుకున్నారు. 1 or 2 days ఓకే సార్, ఇన్ని రోజులు అవుతుంది మీరు కట్టుకున్నా ఉన్నారు కదా సార్. సరే, ఇప్పుడు ఇందాక మీరు ఒక పదం ఇచ్చేసారు, ఏమని? డబ్బులు లేదని కష్టం పడుతున్నాను, అందుకోసం చేస్తున్నా అన్నారు. నాకు కూడా ఇప్పుడు డబ్బులు లేక, జాబులు లేక సెర్చింగ్ చేస్తున్నాను. దాన్ని సంపాదించాలి, తీసుకురావాలి, కట్టాలి మీకు. అది నేను కడతానన్నా కానీ మీకు అర్థం కావడంలే. మీరు ఏందేందో చేసేసి నన్ను ఫైనల్ ఏం చేస్తున్నారు తెలుసా? మీరు కట్టకుండా చేస్తున్నారు. ఎలా చెప్పమంటావా? ఇలా నేను రిలేషన్ చేస్తా, వాళ్ళకి చేస్తా, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మీకు ఎందుకు కట్టాలి డబ్బులు నేను? సార్ ఇప్పుడు రెఫరెన్స్ మీరు అలా చెప్తున్నారు కదా, మళ్ళీ మీరు లోన్ తీసుకునేప్పుడు ఒక శాంక్షన్ లెటర్ ప్రతి ఒక్కరి రెఫరెన్స్. సార్ మీరు అన్ని మాట్లాడుతున్నారు కదా, రెఫరెన్స్ నెంబర్ మీరే కదా సార్ యాడ్ చేసేది, మేమేమన్నా యాడ్ చేస్తున్నాం? మీరే రెఫరెన్స్ అనేసి యాడ్ చేసినప్పుడే కదా మేము కాల్ చేస్తున్నాము. ఎవరికి ఎన్ని? సరే, రెఫరెన్స్ నెంబర్ ఎన్ని యాడ్ చేస్తారు ఒక మాట చెప్పలేదు సార్. ఒక 4-5 యాడ్ చేస్తాను సార్. 4-5? అవును. ఇది ఎప్పటి నుంచి? మీరు లోన్ ఫస్ట్ యాడ్ చేసేది రెఫరెన్స్ నెంబర్ 2 యాడ్ చేస్తారు. లోన్ తీసుకునేప్పుడు తప్పు మాటలు మాట్లాడండి సార్. మేము ఎందుకు తప్పు మాటలు మాట్లాడాలి సార్? అది మా బ్రదర్ తో గానీ ఎవరితో కూడా పెట్టింటాను, ఓకే, ఒక ఫ్రెండ్ పెట్టింటారు. కానీ 5 నెంబర్ ఎలా పెడతారు మీరు? రెఫరెన్స్ నెంబర్ ఇది రాంగ్ పదం. ఖచ్చితంగా 4 మీరు ఇచ్చారు సార్, మీరే ఇచ్చారు. 2 కొలీగ్స్ నెంబర్స్ ఇచ్చారు. లేదు అనేసి అంటే సార్ మా దగ్గర ఇక్కడ సార్ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కదా సార్. సరే పెట్టండి, ప్రూఫ్స్ చూస్తాను ఒకసారి. వాట్సాప్ ప్రూఫ్స్ మీకు సార్, మీరు తెలియకుండా లోన్ తీసుకున్నప్పుడు మీకే చూసుకోండి ఉండాలి కదా. ఇప్పుడు మీ సిస్టమ్ లో రెఫరెన్స్ నెంబర్ సిస్టమ్ ఉన్నాయి సార్, కానీ మేము అలా పంపించడానికి కుదరదు సార్, మా దగ్గర ఆప్షన్ అయితే లేదు. మీ సిస్టమ్ లో 5 రెఫరెన్స్ నెంబర్ ఫీడ్ చేయాలని ఉంటే 4 ఉన్నాయి సార్ ఖచ్చితంగా. సార్ మీరు బాగా గుర్తు తెచ్చుకోండి సార్. నేను చెప్పి నాకు వినండి సార్, వినండి. వాట్సాప్ చేస్తావా? నేను ఎవరెవరు నెంబర్ ఇచ్చానో కన్ఫర్మ్ చేస్తాను. నేను ఇచ్చింది ఒకటే, నువ్వు సార్ మా దగ్గర ఇక్కడ వాట్సాప్ కాదు సార్, మీరు చెప్తున్నారు కదా వాట్సాప్ అనేసి. నేనేం చెయ్యలేను, అందుకే ఈ రోజు సండే రోజు ఇబ్బంది పెట్టొద్దు. చెప్పేది వినండి, బాగా గుర్తు తెచ్చుకోండి. మీరు లోన్ తీసుకునేప్పుడు 2 నెంబర్స్ యాడ్ చేశారు. ప్రాబ్లమ్స్ అన్నీ ఇలాగే చెప్పుకుంటూ పోతారు, చెప్పిన అర్థం కాని మనుషులతో ఎలా మాట్లాడమంటారు? అయిందా సార్? ఏమైంది? అయిందా సార్? మీరు మాట్లాడేది అయిందా? నేను మాట్లాడతాను అనేసి. అమ్మాయి సన్నగా సార్ బాగా పాడుతున్నాను సార్, ఏదో పాడుతుంది ఇక అట్లాంటి వాటిల్లో పాడండి సార్, కొంచెం ఫ్యాన్ బేస్ అయినా పెరుగుతుంది. నాకు మాత్రం ఇప్పుడు లోన్ అయితే కట్టేసింది, ఏదో ఒకటి చేసి. కావాలంటే తగ్గించిస్తాం. మీరు లేదు నాకు టైం కావాలా, రెఫరెన్స్ కాల్స్ వెళ్ళకూడదు అంటే 42 days ఈఎంఐ ఒకటి క్లోజ్ చేయండి, కావాలంటే 100% వేవింగ్ ఇస్తా, 100% లేట్ ఫీ రిమూవ్ చేస్తాను నేను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు ఎవరెవరికి ఫోన్ చేస్తారో చేసుకోండి, వాళ్ళ దగ్గర ఇప్పించుకుంటారేమో ఇప్పించుకోండి, నేను కాదనట్లేదు మీకు. ఇప్పుడు సార్ రేపు కాల్ చేస్తే నేను మాట్లాడతాను, లోన్ కడతాను, ఓకే 100% షూర్ అనేసి అన్నారు. ఇప్పుడు చూస్తే మీరు ఇలా అంటున్నారు, మీరే అన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా సార్. ఏమి మాట్లాడలేదు, అన్ని మీరు చెప్తున్నారు మేడం గారు.
నేను రెఫరెన్స్ లోకి ఫోన్ చేస్తానని నాకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మీరైతే కట్టారు, ఎట్లయినా ఏం చేసినా కూడా మీరు కట్టారు. మీరు ఎలా ఫిక్స్ అయ్యారు? మీకు ఎలా తెలిసింది? మీరు ఇప్పుడు ఏం తెలుసు సార్, మీరు కట్టాలనేసే కదా మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. నేను కడతానని చెప్తున్నాను, అది మీకు అర్థం కావడం లేదు. సార్ కట్టాను సార్, అట్లయితే లైన్ లో ఉంటాను. ఎప్పుడు నేను సండే రోజులు నా ఫోన్ పే గూగుల్ పేలు పనిచేయవు. మండే రేపు పని చేస్తాయి సార్. రేపు పని చేయడం స్టార్ట్ అవుతాయి, అప్పుడు మీరు కాల్ చెయ్యండి, నేను మాట్లాడతాను. రేపు ఎన్ని గంటలకు కాల్ చేశారు చెప్పండి మీరే. మీ ఇష్టం. రేపు ఉదయం 9 గంటల నుంచి రేపు సాయంత్రం 7 గంటల వరకు వర్కింగ్ అవర్స్ మీ కాల్స్ టైమింగ్స్. ఆ టైంలో మీరు ఎప్పుడైనా కాల్ చెయ్యండి, నేను మాట్లాడతాను. ఈ రోజు సండే, నన్ను డిస్టర్బ్ చేయకండి. మేడం ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచా? ఎక్కడి నుంచి? బెంగళూరు నుంచి సార్. రేపు ఎన్ని గంటలకు కడతారు సార్? గ్రీన్ సిటీ, బెంగళూరు. వావ్, నాకు ఇష్టమైన ప్లేస్ అది. అన్ని ఇష్టమైన ప్లేస్ లేదు సార్. సరేలేండి సార్. కాదు సార్, ఇప్పుడు మీరు రేపు ఎన్ని గంటలకు కడతారు చెప్పండి. నేనేం ఇప్పుడు మీకు చెప్పలేదు, మీరు టైం అడిగారు, నేను కాల్ చేస్తాను. నేను 10 o'clock కాల్ చేస్తాను సార్, పేమెంట్ చేస్తాను. ఒక్కసారికి ఫోన్ ఎత్తలేదంటే మళ్ళీ కాల్ చెయ్యండి, ఎందుకంటే మల్టిపుల్ కాల్స్ ఉన్నాయి. అవి నేను కార్డులకు వేరే కాల్స్ లో బిజీ ఉన్నప్పుడు మీ కాల్ ఎత్తకపోవచ్చు. అందుకే మీరు ట్రై చేస్తూ ఉండండి, ఏదో ఒక కాల్. సార్ రేపు 10 o'clock స్టార్ట్ చేస్తాను సార్. 10 o'clock నుంచి 6 o'clock వరకు మీకు కాలే వస్తూనే ఉంటుంది, అది కంటిన్యూగా వస్తుంది సార్ కాల్. ఓకేనా మేడం గారు? మీరు ఫోన్ లిఫ్ట్ చేసేంత వరకు కాదు మేడం, మీరు సిస్టమ్ కాల్ కాకుండా మీరే ఫోన్ చెయ్యాలి. ఎందుకంటే సిస్టమ్ కాల్ కాదు సార్, డైరెక్ట్ గానే కాల్ చేస్తాను. కాల్ చేస్తూనే ఉంటాను. నాకు మీరు పేమెంట్ మాత్రం చేసేయండి రేపు. లేదు, ఇప్పుడు వచ్చిన కాల్ కరెక్టే, కానీ రేపు సిస్టమ్ కాల్ పర్మిషన్ ఇవ్వకండి, మీరే చేయండి. సరే సార్, ఇప్పుడు వచ్చిన కాల్ ఇదే నంబర్ నుంచే కాల్ చేస్తాను నేను. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలా? గుర్తుపెట్టుకోండి సార్. ఇది మీ కంపెనీ కాలా? కంపెనీ నెంబరా? అవును సార్, కంపెనీ నెంబర్, నా నెంబర్, 2 నెంబర్లు ఇవి. మీ నెంబర్ ఇది? అవును సార్. అయితే ఫోన్ చేసుకోవచ్చు, ఎనీ టైంలో మీకు మాట్లాడచ్చు. సరే సార్, రేపు నాకు లోన్ క్లియర్ చేయండి సార్. 10 o'clock కాల్ చేస్తాను. రేపు కాల్ చెయ్యండి, ఈ రోజు చేయడానికి. సరే సరే సార్, రేపు కాల్ చేస్తాను సార్. సరే, ఓకే సార్, బాయ్ సార్. ఆడియో విన్నారా ఫ్రెండ్స్? ఈ ఆడియోలో సండే రోజు మాట్లాడితే మీరు ఎంజాయ్గా, అంటే కామెడీగా మీరు కూడా మాట్లాడండి. సండే రోజు రైట్స్ లేదు కదా చేయనికి, అందుకే మీరు కామెడీ చేసి మాట్లాడినారు. కామనే అది. సండే రోజు ఫోన్ చేయకండి, డిస్టర్బ్ చేయకండి, కామెంట్స్ కూడా మీరు కామెడీ చేయరు, సీరియస్ కూడా మాట్లాడరు. అదేవిధంగా వర్కింగ్ అవర్స్లో కాల్ చేశారంటే వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో దాన్ని కరెక్ట్గా మీరు ఆన్సర్ ఇచ్చుకోండి. వాళ్ళు కొద్దిగా పదాలు చేంజ్ చేశారా, మీరు చేంజ్ చేయండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్లో ఉన్నారో మీరు కూడా రూల్స్ రెగ్యులేషన్స్లో ఉన్నట్టే. మీకు కూడా ఒకే రూల్స్, వాళ్ళకు కూడా ఒకే రూల్స్. ఆ రూల్స్ని పాటించండి కన్ఫామ్గా. మీ దగ్గర డబ్బులు ఉంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి, రికవరీ టీం పట్ల కఠినంగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.